నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీరామ షో. ముందేళ మీకు చెప్పే ముచ్చటేందులా అంటే, ఇక మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే మన ఛానల్లో వార్తలు చూస్తున్నప్పుడు మీకోసం నేను అని మన ఛానల్ నెంబర్ కనబడుతుంది. మరి మన ఛానల్ నెంబర్ 9966777787. మళ్ళోసారి చెప్తా ప్రజలారా, 9966777787. మీకోసం నేను అనేది మన ఛానల్ నెంబర్. మరి మీ ప్రాంతంలో ఏ సమస్య ఉన్న వీడియో తీసి ఆ నెంబర్కి పంపిర్రి, లేదంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి చెప్పుర్రి. మన ఛానల్ అక్కడ ఉంటుంది. మరి ఆ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తా. ఇక ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక పెద్దపల్లి జిల్లా మరి ఇప్పుడు ఏంటంటే మనం మాట్లాడుకునే సందర్భం ఏంటంటే, ఇక పెద్దపల్లి జిల్లా ది గ్రేట్ మున్సిపల్ కార్పొరేషన్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్. ఏంది అసలు ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా ఏం జరుగుతుంది అసలు మున్సిపల్ కార్పొరేషన్ లా అన్న పంచాయతీ మనం మాట్లాడుకుందాం. మరి బతుకున్న మనుషుల కంటే ఏం చేయలేని కార్పొరేషన్ అని చెప్పుకోవాలి. మరి చనిపోయిన తర్వాత ఆ యొక్క పార్థివ దేహానికి కనుక అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంటది. మరి అంత్యక్రియలు నిర్వహించాలంటే ఒకప్పుడు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా ఉచిత వైకుంఠ రథాలను పంపించారు. అదే విధంగా అక్కడ తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబం అయితే వారికి ఉచిత అంత్యక్రియలను నిర్వహించేవారు. మరి అప్పట్లో గట్ల ఉండే, మరి ఎందుకు ఏమైందో కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఒక దినపత్రిక అన్నా, నమస్తే తెలంగాణ దినపత్రిక అన్నా ఈ కాటికాడి కష్టాలు అన్న విషయాన్ని రాసిండు. మరి ఏంది ఈ కాటికాడి కష్టాల ముచ్చట్లేందో చూద్దాం ముందుగా. ఇక 500 కాటికాడ కష్టాలట. కట్టెలు డబ్బులకు డబ్బులు ఇస్తేనే దాన సంస్కారాలు. ఎంత లేదనుకున్నా 20,000 నుంచి 30,000 వరకు దాకా ఖర్చు అవుతాయట. ఇక చేతులు ఎత్తే అంటే కారు అడవిని తరపిస్తున్న శ్మశాన వాయిచిక 20 నుంచి 30,000 వరకు కట్టెలకు డప్పులకు ఇవన్నిటికి కావాలి. మరి ఒకప్పుడు ఉచితంగా ఈ యొక్క అంత్యక్రియలు నిర్వహించే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ చేతులు ఎత్తేసింది అని చెప్పేసి ఈ అన్నయ్య చెప్తాడు. అసలు మనం గతంలో కూడా చెప్పుకున్నాం కట్టెల కష్టాలు. మరి అంత్యక్రియలు నిర్వహించాలంటే ఒక పార్థివ దేహం అక్కడికి ఎంతో బాధతో ఎంతో దుఃఖంతో ఆ శ్మశాన వాటికకు గోదావరి నది తీరాన ఉన్న ఆ హిందూ శ్మశాన వాటికకు కనుక ఆ పార్థివ దేహంతో కుటుంబ సభ్యులు చేరితే అక్కడ కట్టెలు లేని పరిస్థితి, అంటే దొరకని పరిస్థితిలా కట్టెల కష్టాలు అని చెప్పేసి మనము గతంలో మన ఛానల్లో చూసుకున్నాం. ఇప్పుడు కారాడేని తలపిస్తున్న హిందూ శ్మశాన వాటిక గోదావరి కని పట్టణ ప్రాంతానికి, మరి గోదావరి నది తీరంలో ఉన్నది. మరి చీకటి సమయంలో ఎవరైనా అక్కడికి పార్థివ దేహంతో కనుక వెళ్తే మరి అక్కడ లైట్లు ఉండయి. మరి టార్చ్ లైట్లు అంటే టార్చ్ లైట్లు లేదంటే కాగడలు, లేకపోతే ఇక్కడ ఈ అన్న వెచ్చిండు సెల్ ఫోన్ లైట్ల కింద అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు. సిగ్గనిపియాలి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కి. నిజమే మాట్లాడుతున్నాం ప్రజలారా, ఇది కూడా ఒక దరిద్రమైన వ్యవస్థ అనే చెప్పుకోవాలి. ఏం దరిద్రం ఇది మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కి. ఏం జరిగింది అసలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా? అసలు డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా? గత పాలకులే మళ్ళీ పార్టీలు మార్చి అదే వ్యవస్థలో పాలన చేస్తున్నారు. మరి ఆ స్థానంలోనే పాలన చేస్తున్నారు. సిగ్గులేని ఈ నాయకులకు ఇలా జరుగుతున్నా కూడా పట్టించుకోకపోవడం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అసలు ఉందా లేదా అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏదో నేను గతంలో నుంచి చెప్తున్నా, అనేక సందర్భాలలో చెప్పిన మన కుటుంబీకులు మన సామాన్య ప్రజలు కనుక చనిపోతే ఇలాంటి కష్టాలు ఉంటాయి. మరి నేను కట్టల కష్టాల కథనాన్ని అందించినప్పుడు కూడా చెప్పినా, మరి వాళ్ళు చనిపోతే ఆర్థికంగా రాజకీయంగా ఉన్నోళ్ళ కనుక చనిపోతే, కుటుంబీకులు చనిపోతే గంధం చెక్కలతోటి వాళ్ళు అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కనుక, వాళ్ళ దగ్గర రాజకీయ బలం ఉంది కనుక. నేను ప్రతిదాన్ని రాజకీయంగా ఆర్థికంగానే మాట్లాడుతున్నా. సామాన్యుల కోసం మనం మాట్లాడుతున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి ప్రజలందరూ. కాటికాడ కూడా కష్టాలు తప్పలే. ఓ కరెంటు లేదు, ఓ కట్టెలు లేవు. మరి అక్కడ చనిపోయిన శవాన్ని బొంద పెట్టడానికి, బొంద తవ్వడానికి మనుషులు ఉన్నా వాళ్ళ వాడలు వంచుకున్నారట. మరి ఎక్కడ ఈ గోదావరి కాని పట్టణం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న డివిజన్లను వంచుకున్నారట. మరి ఎవరు వంచుకున్నారు, ఎటు వంచుకున్నారు, ఏంది కథ? అసలు ఈ కట్టెల కష్టాలు ఏంది, ఈ కాటికాడ కష్టాలు ఏందో చూద్దాం.
ఇక గోదావరి నది తీరాన గల హిందూ శ్మశాన వాటికను సమస్యలను చుట్టుముట్టాయి. కాటికాడ కూడా కష్టాలే అన్నట్టుగా మారింది. దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే అక్కడ డబ్బులు చెల్లిస్తేనే దాన సంస్కారాలు జరుగుతాయి, లేదనుకుంటే 20,000 నుంచి 30,000 దాకా ఖర్చులు భరించాల్సి వస్తుంది. మొన్నటి దాకా ఉచిత దాన సంస్కారాలు సకల వసతులను కల్పించిన శ్మశాన వాటిక ఇప్పుడు నిర్వహణ లోపంతో కారడవిని తలపిస్తున్నది. రామగుండం నగరపాలక సంస్థ చేతులెత్తడంతో అక్కడ సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. పుచ్చడు దుఃఖంతో దహన సంస్కారాలకు తీసుకువెళ్లిన బంధువులు తిరిగి అంతకంటే రెట్టింపు దుఃఖంతో ఇంటి దారిన పడుతున్నారు. పాత పద్ధతిలోనే ఉచిత దహన సంస్కారాలు నిర్వహించాలని స్థానికంగా ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయట. ఇక ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదే. ఇక వాళ్ళు అక్కడ ఉన్నోళ్ళు మరి ఆ యొక్క శ్మశాన వాటిక దగ్గర ఉండే మున్సిపల్ సిబ్బంది ఎవరే వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే పాట, వాళ్ళు చెప్పిందే పాడాలి, వాళ్ళు చెప్పినట్టే చేయాలి, మరి వాళ్ళు చెప్పిందే వినాలి. మరి అక్కడ పరిసరాల పరిశుభ్రత ఇక మనం చెప్పుకుంటే చాలా చక్కటి పరిశుభ్రత ఉంటది. మరి చనిపోయి మనం అక్కడికి తీసుకెళ్తే బంధువులం కనుక కుటుంబీకులం కనుక అక్కడికి తీసుకెళ్తే మనం ఆ బాధతోటి పోయినట్టు కాదు, మళ్ళా మన దగ్గర దోపిడీ. మరి ఆ యొక్క అంత్యక్రియలు జరగడం కోసం 20,000 నుంచి 30,000 రూపాయల ఖర్చు పెట్టుకొని మనం దోపిడీ చేయించుకొని మళ్ళీ అదో ఒక బాధను మీదేసుకొని ఇంటికి తిరుగు ప్రయాణం కావాలి. అంటే పరిస్థితి గట్లా ఉంది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో. ఒకప్పుడు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో గతంలో మరి ఏం చేసేది, ఉచిత దహన సంస్కారాలను అందించేది. అన్ని రకాలుగా ఒక తెల్ల రేషన్ కార్డు కనుక మనం ఆ టోల్ ఫ్రీ నెంబర్కు లేదంటే ఆ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి కనుక వెళ్ళి ఆఫీసులో ఆ రేషన్ కార్డు ఆధార్ కార్డు కనుక చనిపోయిన వ్యక్తులది కనుక ఇచ్చేసి వస్తే ఉచితంగా వైకుంఠ రథాన్ని పంపించేది. మరి అదే విధంగా ఉచితంగా దహన సంస్కారాలను కూడా చేసేది. మరి ఎక్కడ పోయింది ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పాలన? ఎక్కడికి పోయినా రామగుండం అభివృద్ధి, రామగుండం అభివృద్ధి, రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి చెందింది. ఏది ఎక్కడ మార్పు వచ్చింది? మరి ఏది ఈ మార్పు ఎక్కడ కనబడుతుందో నాకైతే కనబడతలేదు. ప్రజలారా ఈ విషయాన్ని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి అందించే ప్రయత్నం చేయాలి. మరి అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ కూడా తెలిసే ప్రయత్నం చేయాలి మనం. మరి చేస్తేనే కనుక మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఏమైనా మార్పు జరుగుతుందో చూడాల్సి ఉంటది. ఇంకా ఏంటిదట అంటే మొన్నటిదాకా అంతిమయాత్ర కూడా ఆత్మగౌరవంగా చాటేలా గత తెలంగాణ ప్రభుత్వం అంటే వాళ్ళ పేపర్ కాబట్టి వాళ్ళు అట్లా రాసిర్రు, మీరు వాళ్ళ బాధపడాలతో వాళ్ళవి కూడా తప్పులు ఉన్నాయి, వాళ్ళ వాటి గురించి కూడా నేను చెప్తా. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైకుంఠ ధామాలను సకల వసతులతో నిర్మించింది. దీనిలో భాగంగా గోదావరికని శివారులోని గోదావరి నది వద్ద గల హిందూ శ్మశాన వాటికను సైతం అదే పద్ధతిలో తీర్చిదిద్దింది. కార్పొరేషన్ పరిధిలో ఎవరైనా చనిపోతే శ్మశాన వాటిక దాకా అంతిమయాత్ర కోసం 4 వైకుంఠ రథాలను కొనుగోలు చేసి బల్దియా కార్యాలయంలో అందుబాటులో ఉంచింది. ఎవరు చనిపోయిన టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదిస్తే వెంటనే కార్పొరేషన్ ఆధ్వర్యంలో వైకుంఠ రథం ద్వారా అంతిమయాత్ర నిర్వహించేవారు. చివరకు శ్మశాన వాటికలో సైతం దాన సంస్కారాలు పూర్తిగా ఉచితంగా చేసేటోళ్ళట. ఇక వాళ్ళు ఏం తక్కువ తినలే, మీరే ఆయనకు తక్కువ అయినా ఆ లెవెలు ఈ లెవెలు. నేను అడిగేది ప్రజలారా, మనల్ని అడిగేది మరి అప్పుడు మేయర్ సార్ ఎవరు, గత ప్రభుత్వంలో ఉన్న మేయర్ సార్ ఎవరు? డాక్టర్ అనిల్ కుమార్ సారే. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేయర్ ఎవరు? డాక్టర్ అనిల్ కుమార్ సారే. మరి ఎక్కడ గత ప్రభుత్వం ఏం చేసిందా? ఆ వ్యక్తే కదా, వ్యక్తి మారలే కదా. మరి పార్టీ మారిండు సారు, పార్టీ మారిండు సారు. పార్టీలు మారడానికి టైం ఉంటుంది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి గురించి ఆలోచన కానీ, మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో హిందూ శ్మశాన వాటికి ఉన్నది ఒకటి, మరి రామగుండంలో మున్సిపల్ కార్పొరేషన్లో 50 డివిజన్ల పెద్ద పెద్ద కాలువలు ఉన్నాయని, లేదంటే ఇంకేది ఉన్నదని, రోడ్లు మంచిగా లేవని సారుకు తెలియదు కావచ్చు. సారు హాస్పిటల్కి పోతే సారోళ్ళు ఇంటికా నుంచి బయలుదేరి లక్ష్మీనగర్ ప్రధాన కూడలిగా ఉన్న కనుక వెళ్తే సార్కు రోడ్డు కనబడుతుంది. సార్ హాస్పిటల్ దాకా రోడ్డు మంచిగానే ఉన్నట్టున్నది. ఇక మిగతా వెనుక తర్వాత ఏమున్నా కూడా సార్కు అవసరం లేదు, ఎందుకంటే సార్ కారు నడుస్తుంది కాబట్టి. ఇక ఈ సారు ముచ్చట ఇట్లా. ఇక కొత్తగా వచ్చిన కమిషనర్ సారు మరి ఎటువైంది? ఈ కమిషనర్ సారు ఇది కూడా చూస్తలేడు కదా. మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారిని మన ఛానల్ ద్వారా ప్రశ్నిస్తున్నా. సార్ మీరు ఎక్కడున్నారు? ఈ కాటికాడ కష్టాలేంది? లైట్లను కూడా పెట్టే పరిస్థితి లేదు. మరి అదే విధంగా
ఉచిత దాన సంస్కారాలను అందించే పరిస్థితులు కూడా కనబడుతున్నావు. ఇది ఏంది సారు? మరి మీరు ఏం చూస్తారో, ఏం పరిపాలన చేయడానికి ఉన్నారో మాకైతే అర్థం కాలే. ఇంకా ఇక మార్పు జరిగిందట. మార్పు జరిగింది ఇలా మార్పట గిట్లా జరిగిందట. ఎట్లా జరిగిందో చూడాలి. ఇక ఇనూరి ప్రస్తుతం శ్మశాన వాటిక అధ్వానంగా మారింది. దాన సంస్కారాల కాంట్రాక్టర్లలో అవకతవకలు జరుగుతున్నాయని బల్దియా కూడా చేతులెత్తేసింది. అక్కడ దాన సంస్కారాలకు దాదాపు 30,000 వరకు ఖర్చు అవుతుండటంతో నిరుపేదలు లబోదిబోమంటున్నారు. అక్కడ దాన సంస్కారాలు నిర్వహించేవారు కొంతమంది గ్రూపులుగా ఏర్పడి 50 డివిజన్లను వంచుకొని, ఇనూరు అదే రాసి రిల్లు కూడా 50 డివిజన్లను వంచుకొని ఒక డివిజన్ పరిధిలో మరొకరు వెళ్ళొద్దు అంటే జోక్యం చేసుకోవద్దు. దీంతో పలానా డివిజన్ లో ఎవరైనా చనిపోతే దాన సంస్కారాలు పలానా వారే నిర్వహించాలి. ఏ బ్యాచ్ వల్ల ఆ బ్యాచ్ చేయాలి, ఏ డివిజన్ వాళ్ళు ఆ డివిజన్ లోనే చేయాలి. అంటే ఏ డివిజన్ వాళ్ళు చనిపోతే ఆ డివిజన్ కు సంబంధించిన వ్యక్తులే అక్కడ దాన సంస్కారాలు చేయాలి. మరి 50 డివిజన్లను వాళ్ళు వంచుకున్నారట. ఇక వంచుకొని వాళ్ళు అలా 20 నుంచి 30,000 రూపాయలు దాన సంస్కారాలకు వసూలు చేస్తారట. ఇక ఇది ఇవాళ ఒక్కరోజు ఏదో నమస్తే తెలంగాణ అన్న రాసిండని కాదు. మొన్నటిదాకా డిజిటల్ మీడియాలో వచ్చినాయి, నిన్న కూడా డిజిటల్ మీడియాలో వచ్చినాయి. దీని మీద ఒక స్వచ్ఛంద సంస్థ కూడా స్పందించింది. ఆ స్వచ్ఛంద సంస్థకు చెందిన వాళ్ళు కూడా ఆయన కూడా అక్కడికి వెళ్ళి ప్రజలకు వివరించడం జరిగింది. మరి గతంలో అంటే నిన్నటి వరకు అనేక ఛానళ్ళలో చూసినాం, అనేక దినపత్రికలు అంటే డిజిటల్ దినపత్రికలలో చూసినాం. మరి ఇవాళ సాటిలైట్స్ అంటే ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో చూస్తున్నాం వార్త. మరి ఆ రోజు కూడా ఇక అంటే గతంలో 2 రోజుల క్రితం ఎవరైతే కలిసిరో, మరి ఏ సామాజిక సంస్థ అక్కడ కలిసిందో, మరి ఎవరైతే వీడియో తీసి మన ఛానల్ కావచ్చు, ఇతర ఛానళ్ళకు కావచ్చు పంపించిన అన్న మరి ఇక్కడ మాట్లాడిండి, ఏం చెప్పిండో చూద్దాం. పాత పద్ధతినే కొనసాగించాలి. శ్మశాన వాటికలో దాన సంస్కారాలను పాత పద్ధతిలోనే కొనసాగించాలి. లేదంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఉచితంగా నిర్వహించాలి. స్థానిక ఎమ్మెల్యే, కమిషనర్ జోక్యం చేసుకోవాలి. రాత్రిపూట శ్మశాన వాటికలో కనీసం కరెంటు సౌకర్యం కూడా లేదు. నేను ఓలే ఆ అన్న పోయి చూసిండు. వాస్తవమే ఇక్కడ ఫోటో కూడా కనబడుతుంది. ఇగో ఈ అన్న సెల్ ఫోన్ లైట్ పెడితే ఇక్కడ దాన సంస్కారాలు కనబడుతున్నాయి. ఇవన్నీ మనకు తెలంగాణ కనబడుతున్నాయి అని చెప్పుకోవాలి. ఇక కొంతమంది గ్రూపులుగా ఏర్పడి చనిపోయిన బంధువుల నుంచి బలవంతంగా 30,000 దాకా వసూలు చేస్తున్నారు. ఏమీ లేని నిరుపేదలు ఇంత మొత్తం ఎలా చెల్లిస్తారో ఆలోచన చేయాలి. సింగరేణి టింబర్ డిపో నుంచి కట్టెలు ఇప్పించాలి. కార్పొరేషన్ వారు చేతులు ఎత్తేయడంతో దహన సంస్కారాలకు తలకు మించిన భారంగా మారుతుంది. పేదవారికి కాటికాడ కూడా కష్టాలే ఎదురవుతున్నాయని చెప్పేసి ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దల్ దినేష్ అన్న చెప్తాడు. ఇక ఈ అన్న గత 2-3 రోజుల నుంచి హిందూ శ్మశాన వాటిక చుట్టూ తిరుగుతాడు. అన్నకు మరి ఏందట అంటే హిందూ శ్మశాన వాటికల 20 నుంచి 30,000 రూపాయల వసూలు చేస్తారు. గ్రూపులుగా ఏర్పడ్డారు. మరి రాత్రిపూట కరెంట్ ఉంటలేదు, ఏముంటలేదు. అసలు ఏంది ఈ ఉచిత దాన సంస్కారాలను ఎందుకు తీసేసింది అంటే కాంట్రాక్టర్ల అవకతవకలు జరిగినట్టే. కాంట్రాక్టర్లు ఎక్కడి మళ్ళా గత ప్రభుత్వం చేసిరా. గత ప్రభుత్వంలో ఉన్న అనిల్ కుమార్ సారే మేయరు, ఇప్పుడు ఉన్నది కూడా అనిల్ కుమార్ సారే మేయరు. నేను పేరే చెప్తానా డైరెక్ట్ గా, ఇలా దాచిపెట్టేది ఏం లేదు, దాపరికం ఏం లేదు. మేయర్ సారు మరి ఏం చేస్తాడో తెలియదు. మనం ఓట్లు వేసి గెలిపించింది, మరి సార్ నువ్వు మేయర్ చేసింది మనం ఎందుకో మనకైతే అర్థం కాలేదు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా ఇక ఎమ్మెల్యే సారును కమిషనర్ సార్ రావాలని అన్న అంటాడు. నిజమే, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజన్న కావాలి. అదే విధంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సార్ కమిషనర్ సార్ ఉండాలి. కమిషనర్ సార్ వచ్చి 4-5 నెలలు గడుస్తుంది. ఇంకా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పైన పట్టు రాలేదనుకుంటా. నిజమే, మరి నిజంగానే గతంలో ఎందుకు ఇక్కడ ఉచితంగా నిర్వహించిరు అనేది ఆలోచన చేయాలి. ప్రస్తుతం ఎందుకు నిర్వహించలేకపోతున్నాం అన్న విషయం ఆలోచన చేయాలి. మరి ఎవరు చేయాలి? ఇది కమిషనర్ సార్ చేయాలి. మరి నిన్న మొన్నటి దాకా డిజిటల్ మీడియాలలో చెప్పిర్రు, ఈ పేపర్లలో వచ్చినాయి, అనేక ఈ పేపర్లలో కనబడ్డది. ఇదే సంస్థకు చెందిన ఇదే దినేష్ అన్న మాట్లాడిన సందర్భం ఉన్నది. వాయిస్ ఇచ్చిండు. అనేక ఛానళ్ళ, యూట్యూబ్ ఛానళ్ళ, ఇతరత్ర న్యూస్ ఛానళ్ళలో కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక్కరు కూడా దీనిపైన స్పందించలేరు. మరి ఎందుకు స్పందించలేరు అంటే మరి ఆ నాయకులకు సంబంధించిన బంధువులు, ఆ నాయకులకు సంబంధించిన కుటుంబీకులు చనిపోయినప్పుడు అప్పుడు హిందూ శ్మశాన వాటికల కరెంటు లేదు, హిందూ శ్మశాన వాటికల నీళ్ళు అత్తలేవు, హిందూ శ్మశాన వాటిక కూలిపోతుంది. మరి దింపుడు కళ్ళం దగ్గర ఏర్పాటు చేయాల్సిన గద్దె కూడా కూలిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి అక్కడ.
మరి ఎందుకు కనబడతాయి అంటే మరి అంత మంచి పాలన అందిస్తున్నారు. అంటే బతికున్న ప్రజలకు మీరు ఎట్లాంటి సక్రమైన పాలన అందించకపోవచ్చు, కానీ కనీసం చనిపోయిన పార్థివ దేహాలకు అంటే చివరి క్షణంలో అంత్యక్రియలను కూడా కరెక్టుగా అందించలేని పరిస్థితిలో ఉంది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్. ఇది ప్రజలారా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న హిందూ శ్మశాన వాటికకు కాటికాడ కష్టాలని చెప్పేసి చెప్పుకోవాలి. శ్మశాన వాటిక కాడ కూడా కష్టాలే. ఆడ కరెంట్ ఉండదు, రాత్రిపూట ఇనురి కరెంట్ ఉండదు, పక్కన గోదావరి ఉంటుంది కానీ అప్పుడప్పుడు నీళ్లు రావు. మరి ఏందో తెలియదు, ఎందుకో తెలియదు. మరి ఏం పరిసరాల పరిశుభ్రత పోయి చూడుర్రి, చక్కటి పరిశుభ్రత కనబడుతుంది. ఆహా అంటే చనిపోయిన వ్యక్తులు కనుక అక్కడికి వెళ్ళితే అంటే ఏ ఉద్దేశంతో గతంలో ఏది శ్మశాన వాటికలను ఏర్పాటు చేసి మరి అక్కడ ఒక ప్రత్యేక వాతావరణాన్ని నెలకొల్పాలని ఏ సంకల్పంతో ఏర్పాటు చేసిరో తెలియదు, కానీ మరి ఆ పరిసరాల పరిశుభ్రత ఎంత వరకు ఉన్నదో చూడాలి. ఇక మీరు గంత మంచి పరిపాలన అందిస్తున్నది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్. లైట్లు లేవు, మరి నీళ్ళు అందయి చక్కగా. ఇక ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డివిజన్లు పంచుకుంటారు, ఇక ఎవరికి ఏది నచ్చితే వాళ్ళే వేసుకుంటారు. మరి మీ నిజంగా కమిషనర్ గారిని అడగాలి ఈ ముచ్చట. సారోళ్ళ బంధువులు, సారోళ్ళకు సంబంధించిన వాళ్ళు, లేకపోతే ఎవరన్నా మరి ఏదన్నా ఏమన్నా అయితే మరి అప్పుడు సార్ ఏం మాట్లాడుతాడో తెలియదు. ఎందుకంటే నిజంగానే ఇది ఓపెన్ గా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ప్రజలారా. ఎందుకంటే సామాన్యులు కల్తీ మేడం పొద్దున్న మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం? రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా అనేక కల్తీ దందాలు ఉంటాయి. ఇక రామగుండం కార్పొరేషన్ లో పైసలు ఉండే, మరి పైసలు అన్నిటివి అంటే తెలియదు. మరి నిజంగా మేయర్ సార్ ఎక్కడన్నా ప్రెస్ మీట్ పెట్టిండా? ఈ 5 సంవత్సరాల మేయర్ సార్ ఎక్కడన్నా మాట్లాడిన సందర్భాలు కనబడుతున్నాయా? మరి మేయర్ సార్ ఎక్కడ? నాకు తెలిసి అయితే 1-2 సందర్భాలలో మాట్లాడవచ్చు. 5 సంవత్సరాల పదవి కాలంలో సారు సొంతగా రామగుండం కార్పొరేషన్ కోసం సారు సొంతగా ఎక్కడన్నా ప్రెస్ మీట్ పెట్టిన సందర్భాలు అంటే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సందర్భాలు ఎవరికైనా తెలిస్తే ఎప్పుర్రి కామెంట్ చేయుర్రి. సార్ కూడా ఎప్పుర్రి, ఎవరైనా నా వార్త చూసేది ఉంటే సార్ కు డైరెక్ట్ గా చెప్పుర్రి, ఈ కాటికాడ కష్టాలు ఉన్నాయట సారు, హిందూ శ్మశాన వాటికకు పోయి దగ్గర చూద్దామని చెప్పేసి. నేను ఖచ్చితంగా ఈ విషయాన్ని ఈ రోజే మరి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నకు మెయిల్ ద్వారానో, ట్విట్టర్ ద్వారానో, ఫేస్బుక్ ద్వారానో, వాట్సాప్ ద్వారానో ఏదో రకంగా ఈ యొక్క విషయాన్ని అందిస్తా. ఎందుకంటే అన్న సొంత కుటుంబం కోసం, పిల్లల చదువుల కోసం వెళ్లాల్సిన సందర్భంలో ఉన్నారు. మరి చూడాలి ఈ విషయాన్ని. ఎందుకంటే ఆయన కూడా చెప్పిండు రామగుండం కార్పొరేషన్ లా మరి రామగుండం నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా నేరుగా నన్ను సంప్రదించుర్రి. ఖచ్చితంగా మీ యొక్క కుటుంబంలో పెద్ద కొడుకులాగా లేదంటే మీ కుటుంబానికి పెద్ద దిక్కుగా నేను ఉండి ఆ యొక్క సమస్యను పూర్తి చేస్తా, సమస్య పరిష్కారం చేస్తా అని చెప్పిండు. అన్న మరి నా వార్త కనుక చూస్తే సీనియర్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు, గత ఎమ్మెల్యే కావచ్చు, అంటే మాజీ ఎమ్మెల్యే కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఇంకా ఏ నాయకులైనా కూడా ఎవరైనా కూడా హిందూ శ్మశాన వాటిక పైన స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక స్వచ్ఛంద సంస్థ అన్న మాట్లాడే కాదు, మరి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు పోవాలి, మరి ప్రతిపక్ష నాయకులు పోవాలి, మరి సామాజిక సేవలు చేసే నాయకులు అంటే సంఘాలు కూడా అక్కడ ఉండాలి. హిందూ శ్మశాన వాటిక గురించి మాట్లాడాలి. ఎంతసేపు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందింది, మరి గతంలో బాగా అభివృద్ధి చెందలే, ఇప్పుడు బాగా అభివృద్ధి చెందింది అంటే తప్పన్నా మీరు అభివృద్ధి చెందియుర్రి. మరి ఈ యొక్క కాటికాడ కష్టాలను కూడా చూడాలి జరా. మరి ఓ కన్ను పెట్టాలి. హిందూ శ్మశాన వాటిక ఏ శ్మశాన వాటికైనా కూడా ఎవరిదైనా కూడా ఏ మతానికి చెందిన వారి అయినా కూడా వారి చివరి అంతిమ యాత్రలు జరగడానికి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గతంలో ఎట్లాంటి కార్యక్రమాలు చేసిందో ప్రస్తుతం కూడా అట్లాంటి కార్యక్రమాలే నిర్వహించాలి. పైసలు లేవంటే పైసలు ఎక్కడికి పోయినాయో మరి ఒక శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పేసి మేయర్ గారిని, కమిషనర్ గారిని అడుగుదాం. మరి వాళ్ళిద్దరిని ఆ సార్లు ఇద్దరు కనుక ఈ యొక్క చెప్తే మరి మనం వాటి కోసము ఆలోచన చేద్దాం. మేయర్ సారు లేదంటే కమిషనర్ సారు ఎవరైనా కూడా చెప్పుర్రు సార్, మరి మీ దగ్గర బడ్జెట్ లేదంటే చెప్పుర్రి. మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు మేము మా ఛానల్ ద్వారా చందాలు వసూలు చేసి మరి కార్పొరేషన్ అభివృద్ధికి చందాలు అందించే ప్రయత్నం చేస్తాం. మీరు ఎట్లన్నా చెప్పుర్రి, మరి అదన్నా చేద్దాం. ఏది చూసినా ఓ కాల్వ చూస్తే చక్కగా ఉండదు, రోడ్డు చూస్తే అట్లుంటది, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల పరిస్థితి ఇంకో రకంగా ఉంటది. ఇక ఓపెన్ డ్రైనేజీలు ఉన్న ప్రాంతాలు వేరే, ఇక వాటిలల్లా సరిహద్దు ప్రాంతాలల్లా మరి రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంటది. ఇక నాకు ఇంతకుముందు ఒక అన్న పంపించిండు ఒక డివిజన్ లా పెద్ద మోరు ఉన్నది, ఆ మోరు సాగు చేసే పరిస్థితి లేదు. ఆ అన్న నాకు వీడియోలు పంపించిండు. నిజంగానే ప్రజలారా
నిజమే ప్రజలారా, పంపించిన వీడియోలు కూడా ఉన్నాయి. మరి ఏది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి అంటే ఇంకా ఎన్నికల కోడ్ జూన్ 4 వరకు ఎన్నికల కోడే ఉంటది కాబట్టి మరి ఎన్నికల కోడ్ అయిపోయినాక ఈ కాటికాడ కష్టాలు ఇట్లా తీరుతారు కావచ్చు. మరి రామగుండం 50 డివిజన్లో ఉన్న కార్పొరేషన్ ప్రజలందరికీ, హిందువులకు కానీ, ముస్లింలకు కానీ, క్రిస్టియన్స్ కానీ ఎవరికైనా నేను చెప్పేది ఒకటే మాట, అయ్యా మరి మనందరికీ జూన్ 4వ తారీఖు దాకా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉంది కనుక మరి మన కుటుంబీకులు ఎవ్వరు కూడా చనిపోకుండా ఉండాలి, చనిపోకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మరి అనారోగ్యంతోనో ఇతరత్ర పరిస్థితుల వల్లనో లేదంటే ప్రమాద వశాత్తు ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా జరగకుండా ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే కాటికాడ బాగా కష్టాలు ఉన్నాయి. మరి మీరు కూడా ఈ ఆలోచన చేయాలి. ఎవరు చనిపోరు. మరి ఇలా ఆలోచన విధానం ఏంటిదంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా మేయర్ సార్దైనా కమిషనర్ సార్దైనా ఇద్దరికే చెప్తున్నా. మరి ఎందుకు చెప్తానా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి ఎవరు చచ్చిపోరు. ఇదే ప్రజలారా, ఎన్నికల కోడ్ ఉన్నది కదా జూన్ 4వ తారీఖు దాకా, అప్పటిదాకా ఎవరు చనిపోరు. ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉన్నది కాబట్టి. ఎన్నికల కోడ్ ఫలితాలు వచ్చినాక మధ్యలో ఒక వారం టైం ఉంటుంది. ఆ వారం 10 రోజులలో చచ్చిపోవచ్చు. ఎందుకంటే ఎన్నికల కోడ్ లేదు కాబట్టి. అంటే ఏదో ఒక అనారోగ్య కారణాలతోటో ఇతరత్ర పరిస్థితుల వల్లనో లేకపోతే ప్రమాద వశాత్తు ఏదో ఒక సందర్భంలో చనిపోవచ్చు. ఎందుకంటే అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండదు. మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుంది. మరి మళ్ళా గ్రామ పంచాయతీ ఎలక్షన్ కోడ్ ఉన్నాయి. మళ్ళీ ఆ ఎలక్షన్లు అయిపోయేదాకా చచ్చిపోవద్దు. చచ్చిపోరు కూడా ప్రజలు. ఎందుకు చచ్చిపోరు? ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి. మరి ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉన్నది కాబట్టి మరి ఈ కాటికాడ కష్టాలు తీర్చలేరు కాబట్టి మరి అంతిమయాత్ర కూడా లాస్ట్ చివరి క్షణంలో కూడా అంతిమయాత్ర దగ్గర అంటే అంత్యక్రియలను నిర్వహించే ప్రాంతం కూడా సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు కుటుంబీకులు. మరి వాళ్ళ బాధలు, వాళ్ళ దుఃఖాలు, వాళ్ళ పరిస్థితులు అవన్నీ ఆలోచన చేసేది ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క శ్మశాన వాటికల కష్టాలు తీర్చేటోళ్ళు ఈ యొక్క ఎవరు కమిషనర్ సారు, మేయర్ సారు. మరి మళ్ళా వేరే నాయకులను అంటారు అనుకున్నారు. నేను నిజాయితీగానే చెప్తున్నా. కమిషనర్ సార్ ప్రత్యేక దృష్టి పెట్టాలి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పైన. మరి సార్ చూడాలి ఏం చేయాలి. సార్ వచ్చిండు, చూసిండు, ఎన్నికలు వచ్చాయి. మరి అట్లా కాదు కదా, సార్ వచ్చిండు, ఎన్నికలు వచ్చినాయి అని చెప్పేసి సైలెంట్ గా ఉంటే అభివృద్ధి బాటలు ఎక్కడ పడాయి కదా. మరి ఏమైందో తెలియదు. ఇక సార్ సపరేట్గానే ఉంటాడు. గతంలో కూడా సార్ కూడా గతంలో గట్లనే చేసిపోయిండు. ఇక ఈసారి సైలెంట్ గా ఉంటాడు. ఏది అభివృద్ధి అంటే ప్రధాన కూడల్లా ఓల్డ్ అశోక థియేటర్ అభివృద్ధి కనబడుతుంది. ఇక అభివృద్ధి చేస్తారు. ఇక చనిపోతే మరి ఏడికి తీసుకుపోవడం మీరే చెప్పాలి. మరి లైట్ల వెళ్తురు ఏడున్నదో మీరే చెప్పాలి. నీటి సౌకర్యం ఏడున్నదో చెప్పుర్రి. ఆడికే తీసుకుపోయి దాన సంస్కారాలు చేస్తారు చనిపోతే. మరి మీరు చెప్పుర్రి సార్లు. మరి ఏ నాయకులన్నా చెప్పుర్రి. కాటికాడ కూడా రాత్రిపూట పార్థివ దేహాన్ని తీసుకుపోతే అంత్యక్రియలు జరుపుకోలేని పరిస్థితి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నదంటే ఎంత సిగ్గుసేటు. మరి పాత కరీంనగర్ జిల్లాల టాప్ 1లో ఉండే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఏది ఎక్కడ పోయింది? ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం అంతా ఎక్కడ ఉందో మరి ఏం చేస్తుందో కూడా తెలియదు. ఏ పని చక్కగా నిర్వహించింది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ చెప్పాలి. చెత్తల లోపాలే, ఆ బండ్లు తీసుకొచ్చి వాహనాలు చెత్త సేకరించే వాహనాల లోపాలే. అవి తీసుకుపోయి రిపేర్ అయితే 3-4 ఏళ్ల నుంచి వేరే వర్క్ షాప్లు ఉంటాయి. అవి తెచ్చింది తెలియదు, వచ్చినవి తెలియదు, పోయినవి తెలియదు, అసలు ఏమైందో తెలియదు. వాటికి ఇన్సూరెన్సులు ఉన్నా వాటి గురించి పట్టించుకునేటోళ్ళు లేరు. ఒకసారి గతంలో గోదావరి కానీ బస్టాండ్ సమీప ప్రాంతంలో వాహనాలు ఉదయం పూట చెత్త సేకరణ వాహనానికి మరొక వాహనం ఢీకొట్టింది. మరి ఢీకొట్టినప్పుడు అప్పుడు తెలిసింది ఆ వాహనాలకు ఇన్సూరెన్సులు లేవు అని. అంటే ఎంత మేరకు ఎంత రామగుండం మొద్దు నిద్రలో ఉన్నదో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎంత మొద్దు నిద్రలో ఉన్నారో కూడా అర్థం చేసుకోవాలి ప్రజలారా. ఇక ఇది ఒక్కటే కాదు, కాలువలు చూడుర్రి, రోడ్లు అయితే చూడుర్రి. లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్ ప్రధాన ప్రాంతాలలో పోయి చూడు. ప్రధాన కూడలిలు కదా కళ్యాణ్ నగర్. మరొకసారి పోయి చూడుర్రి ఆ ఉల్లిగడ్డల బజార్. ఇక ఉల్లిగడ్డల బజార్ అంటే నాకు గుర్తొచ్చిన ముచ్చట. మరి మేదర్ బస్తీ నుంచి కళ్యాణ్ నగర్ పోవడానికి అయితే ఆ మధ్యలో ఓ రోడ్డు తవ్విర్రు. ఏది పైప్ లైన్ వేయడానికి 5 నెలలు గడిచినా కూడా ఆ యొక్క 8 పైపులు వేయడానికి నేను కొలిసిన ప్రజలారా కరెక్ట్ గా 8 నుంచి 9 పైపులు. అవి కూడా 5 ఫీట్ల పైపులు పడితే అవి వేసుకోవచ్చు. పెద్ద పైపులు అయితే ఒక 2 వేసేది ఉంటే ఆడ రోడ్డుకు అంతరాయం లేకుండా సక్రమంగా జరగచ్చు. మరి ఏం చేస్తారో ఈ నాయకులు, ఏం చేస్తాందో ఈ కార్పొరేషన్. ఇక అప్పుడే మొదలు పెడతారు. ఎప్పుడు మొదలు పెడతారంటే వీళ్ళు మొదలు పెట్టిర్రు అంటే రేపో ఎల్లుండే ఎన్నికల కూడా వస్తుందని గుర్తు పెట్టుకోవాలి ప్రజలారా. మనం నేను చూసిన అదే అయింది. ఎమ్మెల్యే ఎన్నికల ముందు తవ్విరు,
ఎమ్మెల్యే ఎన్నికల ముందు ఆడ తవ్విర్రు ఏడా మేదర్ బస్తీ నుంచి కళ్యాణనగర్ పోయే దారి మధ్యలో తవ్వి ఇక కొంచెమే చేసి పెట్టిరు. అప్పటికే ఎన్నికల కోడ్ వచ్చింది. ఇక ఎమ్మెల్యే ఎలక్షన్లు కాబట్టి పనిచేయరు. పనిచేసినట్టు ఇది ఒక నటన అయిపోయింది. మరి ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయాక మళ్ళీ ఏం చేసిర్రు, ఓ వారం 10 రోజులు సైలెంట్గా ఉన్నారు. మళ్ళా అలా పోయి కొంచెం మట్టి తీసుడుతోటే తెల్లారే ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాయి. మరి ఎన్నికలు అయిపోయాయి. ఇక ఎన్నికలు అయిపోయాక ఇప్పుడు జూన్ 4 మరి రిజల్ట్ రావాలి. రిజల్ట్ వస్తే మళ్ళీ ఒక పారవట్టి ఇట్లా అనేసరికి కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి. మళ్ళా సైలెంట్గా ఉండు, కార్పొరేషన్ ఎన్నికలు కదా మరి లేకపోతే ఎట్లా అంటే ఇవన్నీ ఏంటంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో పైసలు లేవు, మరి పనులు కావు. అందుకనే సపరేట్గా ఉండాలి మనం. ఇక కళ్యాణనగర్ రోడ్డు, కళ్యాణనగర్ నుంచి వెళ్ళి ప్రధాన చౌరస్తా పోయే తొవ్వ చూస్తే ఇక నిజంగా మరి సార్ను కమిషనర్ సార్ను రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సార్ను ద్విచక్ర వాహనం ఇచ్చి పొద్దున పూట లేదంటే సాయంత్రం పూట రాత్రి 7 గంటల 6:30 7 గంటల సుమారు ప్రాంతంలో సార్కు 2 వీలర్ ఇచ్చి ఆ దారిలో ఒమ్మని చెప్పాలి మనం. గప్పుడు ఆ రోడ్డు కష్టం సార్కు తెలుస్తుంది. గప్పుడు మన బాధలు తెలుస్తాయి. సార్కు ఏం బాధలు తెలుస్తాయి, రోడ్డు బాధలు తెలుస్తాయి. ఇక ఇంకో డివిజన్ ఈ కిందికి పోవాలి. ఏది ఇక కొన్ని డివిజన్లు ఉన్నాయి, డివిజన్ల పేర్లు చెప్తే అక్కడ ఉన్న నాయకులు బాధలు పడతారు. మరి కొన్ని ఓపెన్ డ్రైనేజీలు ఉంటాయి. ఎక్కడన్నా కార్పొరేషన్ ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అయినా మరి ఓపెన్ డ్రైనేజీలు ఉండేది మరి ఏందో అర్థం కాలేని పరిస్థితి. ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్. ఇక చివరకు మనం బతికున్న వాళ్ళకు రోడ్ వేయలే, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కలిపియలే, కాలువల సాపులు చేయలే. మరి చెత్త అంటే ఏదో పట్టుకపోతారు. ఇక అది ఒక్కటి ఉన్నది, దానికి స్థలమే లేదు. ఇక గోదావరి బ్రిడ్జి మీద కంచె అంటారు, ఆ కంచె కథే లేదు. ఇక ఈ లాస్ట్కు చనిపోతే కాటికాడ కూడా కట్టెలు దొరికాయి. కట్టెలు దొరికితే నీళ్లు రావు, నీళ్లు దొరికి కట్టెలు ఉంటే కరెంటు ఉండదు రాత్రి పోతే. ఇక ఇది మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల కాటికాడ కష్టాల ముచ్చట్లు. ప్రజలారా ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఏం చేయాలో ఎట్లా చేయాలో మీరే ఆలోచన చేయాలి. రాబోయే రోజుల్లో మరి ఎవరికి ఎట్లాంటి బుద్ధి చెప్తారో ప్రజలు ఆలోచన చేస్తారు. ఇది ఇయాటి ముచ్చట్లు కాటికాడ కష్టాలు.